నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు ప్రకటించిన అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. విద్యా ప్రమాణాల అమలుకు బ్యాంకర్లు కూడా సహకరించాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇరగవరం మండలం రేలంగి సమీపంలో అదుపు తప్పి కూలిన కాలేజీ బస్సు, గాయాలకు గురైన విద్యార్థులు, తణుకు ప్రైవేటు హాస్పిటల్లో పరామర్శించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రభుత్వాసుపత్రి నవ శిశువుల కిట్స్ ను బహుకరించిన రోటరీ క్లబ్ సభ్యులు. టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి. తణుకులో ధర్నా చేసి డిమాండ్ చేసిన సిపిఎం కార్యకర్తలు. తాడేపల్లిగూడెం వార్డు సచివాలయాల కార్యదర్శులకు విధులపై దిశానిర్దేశం చేసిన తహసీల్దార్ సునీల్ కుమార్. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. వైద్య సేవలపై ఆరా. పోస్టాఫీసులను అభివృద్ధి చేసి సేవలను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం రాజోలులో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే వరప్రసాద్, మరికొందరు ఎమ్మెల్యేలు. ఉద్యోగ నిర్వహణలో సవాళ్లను ఎదుర్కోవాలి. ఏలూరులో పోలీసు అధికారులకు బోధించిన జిల్లా ఎస్పీ శివకిశోర్. నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం వేండ్ర గ్రామంలో 12 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరి గతంలో ఒక 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆక్రమణలు దాసరి కృష్ణ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆక్రమణలను తొలగించి అక్కడ ఒక రోడ్డు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్న వెంటనే దానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ చేయటం, 12 లక్షల రూపాయల వ్యయంతో చాలా సంతోషం. అలాగే కెనరా బ్యాంక్ వారు, సత్యనారాయణ రాజు గారు మేనేజింగ్ డైరెక్టర్, కెనరా బ్యాంక్ వారిని ఇక్కడ ఉన్న నీటి సమస్య చెప్పిన తర్వాత వారు ఒక 26-27 గ్రామాల వరకు ఈ మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇంకా నా స్నేహితులు చాలామంది చాలా ప్లాంట్స్ ఇవ్వటం, అలాగే నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ అన్నీ కలిపి అన్ని గ్రామాల్లో మనకున్న 72 గ్రామాల్లో కూడా రాబోయే 45 రోజుల నుంచి ఒక 2 నెలల లోపుగా సగం పైన కంప్లీట్ అయిపోయినాయి. రాబోయే 2 నెలల్లో ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. గ్రామ సర్పంచి దాసరి వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజు, తెలుగుదేశం పార్టీ జనసేన మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, ఎడవల్లి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల కోసం జమ చేసే తల్లికి వందనం సొమ్మును బ్యాంకర్లు వారి పాత బకాయిలు రూపేణా మినహాయించుకోకూడదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తల్లికి వందనం పథకంపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమనే ఆశయ సాధనకు తల్లికి వందనం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎల్డీ ఎంఎస్ నాగేంద్ర ప్రసాద్, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ అవసరాల కోసం ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అమ్మే డీలర్లకు సాంకేతిక నైపుణ్యం కల్పించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి మరింత మెరుగుకు దోహదపడగలదని
తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని చిట్టూరి హెరిటేజ్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషికి చిన్న చితక ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అధిక శాతం ప్రజలు మందుల షాపులకు వెళ్లి ఏ విధంగా మందులు తెచ్చుకుంటున్నారో అదే స్థాయిలో వ్యవసాయ పంటల్లో తలెత్తే సమస్యల నివారణ కోసం అధిక శాతం రైతులు నేరుగా ఎరువులు, పురుగుల మందుల విత్తనాలు అమ్మే డీలర్లను సంప్రదించే సాంప్రదాయం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మందులు అమ్మే డీలర్లకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించనేయడం అభినందనీయమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్పుట్ డీలర్స్కు శిక్షణ ఇచ్చి డిప్లొమా హోదా కల్పించడం ద్వారా నిర్మాణాత్మక మార్పులకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు డీలర్లు సహకరించి అభివృద్ధి చెందాలని ఆర్మిల్లి రాధాకృష్ణ సూచించారు. అనంతరం ఈ కోర్సుపై శిక్షణ పొందిన డీలర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేస్తారు. వ్యవసాయం అనేది ఈ దేశంలో దాదాపు 60% మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి సేవ చేసుకునే భాగ్యం మీ అందరికీ కూడా కలగడం ఒక అదృష్టంగా భావించి ఈ రోజు ఏదైతే ఈ డిప్లొమా ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేస్తామో దాన్ని రైతుల యొక్క లాభానికి రైతులకి సరైనటువంటి పంట ఫలితాలు వచ్చే విధంగా మీరు సహకరించాల్సినటువంటి అవసరం. రైతులు ముందుగా ఏదైనా పంటకి ఏదైనా తెగులు వస్తే ముందుగా డీలర్ని అప్రోచ్ అవుతారు. మీరు ఒక రకంగా పిఎంపి డాక్టర్లు అంటారు. ఏదైనా చిన్న వైద్యం కావాలంటే ముందుగా పిఎంపి డాక్టర్లు గ్రామాల్లో వెళ్తారు. ఆ విధంగా మీ దగ్గరికి ఇన్పుట్ డీలర్స్ దగ్గరికి సో ఆ విధంగా మీరు కూడా ఒక పిఎంపి డాక్టర్ లాగా పారామెడికల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పారా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీరు కూడా. కాబట్టి దీన్ని మీరు కూడా భావించి ఒక సరైనటువంటి సేవ ద్వారా రైతులకి అండగా నిలబడాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఆ తెగులు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సరైనటువంటి మందుని మనం రికమెండ్ చేసి ఈరోజు రైతులకి అన్ని విధాలుగాను కూడా ఆ తెగులు నిర్మూలించే విధంగా సహకరించాలి. అలాగే వారికి తగినటువంటి సూచనలు ఇచ్చి ఎక్కువ పంట ఉత్పత్తి జరిగే విధంగా, తక్కువ తెగులు వచ్చే విధంగా కూడా మీకు సహకరించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ కూడా రైతులకి మనందరం కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా ఇన్పుట్ డీలర్స్, వివిధ సంస్థల యొక్క ప్రొడక్ట్స్ని మీరు డీలర్షిప్ తీసుకుంటారు. సో ఈరోజు ఈ బిజినెస్లో మీకు తెలియదు కాదు, టార్గెట్స్ ఉంటాయి. మీకు మీ టార్గెట్స్ ప్రకారం మీరు అమ్మే ప్రయత్నం చేస్తారు. కానీ దాని సరైన విధానం ద్వారా వారికి కరెక్ట్గా దేనికి కావాలో ఆ ప్రోడక్ట్నే మనం అమ్మితే అది బాగుంటుంది. అంతేగాని మన టర్న్ ఓవర్ ఎంత మీట్ అవ్వాలి అని కంపెనీ టార్గెట్ వెళ్తుంది కనుక మనం అంతా మీట్ అయ్యే విధంగా ఈరోజు అమ్మే ప్రయత్నం కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా ఏ ప్రోడక్ట్స్ అయితే అవసరం ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మీరు తీసుకుని ఆ ప్రోడక్ట్స్ ఇచ్చేటటువంటి సంస్థలతో మీరు అగ్రిమెంట్స్ చేసుకుని అవి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు కూడా ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ లాగా ఫీల్డ్లో నాలెడ్జ్ గెయిన్ చేశారు, 1 year డిప్లొమా చేశారు. దానికి అనుగుణంగా మీరు కూడా దానికి రిలేటెడ్ అయినటువంటి ప్రొడక్ట్స్ని మీ షాప్స్లో పెట్టి రైతులకి ఒక అండగా నిలవాలని మేము అందరినీ కూడా కోరుతున్నాం. స్థానిక వ్యవసాయ ఉప సంచాలకులు డాక్టర్ జి నరేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సభలో మార్టేరు ఉప సంచాలకులు డాక్టర్ ఎంవి రమేష్, తణుకు అత్తిలి మండల వ్యవసాయ అధికారులు డాక్టర్ కరుటూరి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ టీకేఎన్డి రాజేష్, ఇరగవరం వ్యవసాయ అధికారి డాక్టర్ వై రాఘవేంద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరి మోహన్ రావులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ఒక ప్రైవేటు కళాశాలకు విద్యార్థులను తీసుకువస్తున్న బస్సు రేలంగి గ్రామ శివారు గవళ్లపాడు వద్ద అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లి పడిపోవడంతో గురువారం ప్రమాదం సంభవించింది. ఇందులో ఉన్న 20 మంది విద్యార్థులు గాయాలకు గురికావడంతో దీనిని తణుకు చైతన్య ఆర్థోపెడిక్ హాస్పిటల్, జేకే హాస్పిటల్స్కు తరలించారు. ఇది తెలిసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హుటాహుటిని విద్యార్థులున్న ఆసుపత్రులకు వెళ్లి గాయపడ్డ విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. అయినప్పటికీ డ్రైవర్లు బాధ్యతగా బస్సులను నడపాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎక్కువ మంది డ్రైవర్లు బస్సు స్టీరింగ్ పట్టుకునే సెల్ ఫోన్లు మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఇటువంటి వారిపై యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించకపోతే నష్టాలు ఉంటాయన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని కాలేజీ, స్కూల్స్ యాజమానులు కూడా నిత్యం అప్రమత్తతతో ఉండాలని తెలిపారు.
ఇందులో భాగంగా రోజు పిల్లలను తీసుకువెళ్లే బస్సుల కండిషన్లను నిపుణులతో ఎప్పటికప్పుడు చెక్ చేయించాలని ఆర్మీలు సూచించారు. వీటిలో ఏది జరగకపోయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డ్రైవర్లను, విద్యాసంస్థల యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దండు అశోక్ వర్మ, ఇరగవరం మండల తెలుగుదేశం మాజీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, స్థానిక నాయకులు మట్టా వెంకట్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతో కేవలం సెంటు స్థలంలో నిర్మించి ఇచ్చిన ఇళ్ల వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం అయినపర్రు, ఓగిడి గ్రామాలలో ఆయన ఇంటింటికి పర్యటించి మాట్లాడారు. ముఖ్యంగా ఆ కాలనీలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇరుకు రోడ్లలో డ్రైనేజీలు ఉన్నట్లు చెప్పారు. ఈ కారణంగా నివాసవాసులు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆర్మిల్లి అన్నారు. ఈయన వెంట ఆయా గ్రామాల నాయకులు, కూటమి కార్యకర్తలు ఉన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రికి చెందిన ప్రసూతి వార్డులోని 60 మంది నవ శిశువులకు ఉపయోగపడే కిట్స్ను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షులు మమతా నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ రోటరీ అందిస్తున్న సేవలను వివరించారు. మన తణుకు రోటరీ క్లబ్ తరఫున సర్వీస్ ప్రాజెక్ట్స్ కింద మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మంత్, దిస్ జూలై మంత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మంత్ కింద రిజిస్టర్ అయ్యింది. అంచేత బేబీస్కి, మేము పేరెంట్స్కి కొంచెం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో తణుకు రోటరీ క్లబ్ నుంచి మేమందరం రావడం జరిగింది. మీరు ఈ విషయంలో మాకు కోఆపరేట్ చేసినందుకు సూపరింటెండెంట్ గారికి, డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున బేబీస్కి, తల్లికి కలిపి ఒక 160 రూపాయలు ఖరీదు చేసే కిట్స్, ఒక 60 కిట్స్ అంటే నియర్లీ 9,000 వర్త్ ఆఫ్ మెటీరియల్ ఈవేళ బేబీస్కి, మదర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మాకు కోఆపరేట్ చేసిన డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్, హాస్పిటల్ ఆర్ఎం డాక్టర్ తాతారావు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వరి, క్లబ్ మాజీ అధ్యక్షులు జొన్నాలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ఒంగూరి హనుమంతరావు, కటారి సిద్ధార్థ, క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్, సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్ పోతుల శ్రీనివాసరావు, కోశాధికారి మేడికొండ వెంకటేశ్వరరావు, సభ్యులు ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, అక్కిన కాశీ విశ్వనాథన్లు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తలపెట్టిన టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తణుకులో సిపిఎం కార్యకర్తలు గురువారం నరేంద్ర సెంటర్లో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి, నాయకులు చింతకాయల బాబురావు, పివి ప్రతాప్, కేతా గోపాలన్, కౌరు పెద్దిరాజు, కామన మునిస్వాములు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహించి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, సీనియర్ న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్లను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లగలదన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశ అభివృద్ధికి దోహదపడుతున్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
దీన్ని ప్రజలంతా ఎదుర్కొనాలని ఆయన పిలుపునిచ్చారు. దినోత్సవం 17వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. న్యాయాన్ని మన భారతదేశానికి వచ్చేసరికి మహోన్నతమైనది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఒక న్యాయ వ్యవస్థ ద్వారానే ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి. అన్ని వ్యవస్థల కల్లా మహోన్నతమైనది న్యాయ వ్యవస్థ అని చెప్పేసి నమ్ముతున్నాం. ఎందుకంటే ఎక్కడే అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని గురించి పోరాటం చేసినట్లయితే, కోర్టులో న్యాయ వ్యవస్థలో పోరాటం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పేద ప్రజల కానించి ప్రతివాడు కూడా న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి గల కారణం ఏంటంటే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ నమ్మకం ఉంది. కాబట్టి అనేది మన భారతదేశానికి వచ్చేసరికి ఇది శ్రేయరాజ్యం, వెల్ఫేర్ స్టేట్. ఈ వెల్ఫేర్ స్టేట్లో ప్రతి మనిషికి న్యాయం జరగాలంటే న్యాయం జరిగినప్పుడు ప్రతి వాడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి ఇంత మహోన్నతమైనటువంటి న్యాయశాస్త్రాన్ని మరి మనకు అందించినటువంటి మరి ఈ దేశంలో మరి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మనం ఈ సందర్భంగా మరి కొనియాడాలి. ఎందుకంటే ఎంతటి పెద్ద రాజ్యాంగాన్ని రాసి భారతదేశంలో ప్రతి వాడికి న్యాయం జరిగేలా చేసినటువంటి మహనీయుడు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జరిగిన ఈ సభలో న్యాయవాదులు రాపాక ప్రభాకర్, చింతపల్లి నాగేశ్వరరావు, ఈ పవన్, ఉండ్రాజర్పు గెరట్రాజు, ఈమని సిద్ధేశ్వర వరప్రసాద్, ఎస్జీఆర్ భాగ్యానందం, సామాజిక న్యాయ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ నెల 16వ తేదీన జరిగిన జాతీయ స్థాయి ఆర్ట్ కాంపిటీషన్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణ 10,000 రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. ఈ భూమి మీద పుట్టాలి అనుకునే ప్రతి బిడ్డ అమ్మ కడుపులో ఉండగానే అనే అంశంపై చేసిన చిత్ర రచనకు ఈ పురస్కారం లభించినట్టు ఆయన గురువారం చెప్పారు. ధరలపై 38 మందికి రక్త పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. ఈ మేరకు జానకి హాస్పిటల్ అధినేత డాక్టర్ ముదునూరి సుబ్బరాజు సూచనలు, సలహాలు అందించి మందులు రాశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షత వహించగా సభ్యులు పెనుమర్తి సత్యనారాయణ సహకరించారు. ఇరగవరం మండలం కావలిపురం గ్రామ దేవత పైళ్ళమ్మ అమ్మవారికి గ్రామ మహిళలు గురువారం ఆషాఢమాసం సారెను సామూహికంగా అందించి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యం వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామదేవత శ్రీ గోగులమ్మ అమ్మవారికి గురువారం ఆషాఢం సారి సమర్పించారు. పుట్టింటి వారి పూరి గుడిసె నుంచి అమ్మవారి గుడికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, చలివిడి, పానకం, వడపప్పు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, రకరకాల స్వీట్లు, పిండి వంటలతో అమ్మవారికి నివేదించారు. పుట్టింటి తరపున బోయిడి రాము, అత్తింటి తరపున దేవులపల్లి సుబ్బారావు, గ్రామ సర్పంచి శనగన వరలక్ష్మి, శనగన రాంబాబు, దార్లంక శ్రీనివాస్, మామిడి శంకరం, కుంట్ల వీర వెంకటరమణ, యమన సత్యనారాయణ, గ్రామస్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులతో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్లు గురువారం సమావేశం నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శులకు వారి వారి విధులపై దిశానిర్దేశం చేశారు. కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యదర్శులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దాని ద్వారా మీకు అనేక రకాల సమస్యలు ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా మీరు ఇంటి దగ్గర ఉండి ఆ యాప్లో కంప్లైంట్ పెడితే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మీకు జవాబు వచ్చే విధంగా ఈ పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా ఈ పురమిత్ర యాప్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ విషయాలన్నింటి మీద ఇప్పుడు ఈ రోజుని వివిధ రకాల కేటగిరీస్ ఆఫ్ సెక్రటరీస్ అంటే అడ్మిన్, వెల్ఫేర్, ప్లానింగ్ రకరకాల సెక్రటరీస్ అందరినీ కూడా పిలిచి చేయడం జరిగింది. అలాగే మాకు ముఖ్యంగా రేపు ఎవ్రీ ఇయర్ థర్డ్ సాటర్డే సాసా ప్రోగ్రామ్ ఒకటి శానిటేషన్ మీద ఉంది. ఆ ప్రోగ్రామ్ కూడా శానిటేషన్ సెక్రటరీస్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్, ఎంహెచ్ఓ అందరితో కూడా రివ్యూ చేయడం ఉంటుంది. అలాగే పట్టణంలో అనేక రకాల ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా నేరుగా వెళ్ళడానికి అర్హులైన వాళ్ళందరినీ కూడా అర్హత కల్పించి ఈ పట్టణంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.